అంత అందమైన మంథర అందవికారంగా ఎలా తయారైంది? మంథర వరుసకు కైకేయికి సోదరి అవుతుంది. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. ఎలాంటి సమయంలోనూ కైక మాత్రం మంథరను వదల్లేదు, తన వెంటే ఉంచుకుంది. అయితే మంథర చాలా అందంగా ఉండేదని చెప్పుకున్నాం. మరి అంత అందంగా ఉండే మంథర అందవికారంగా ఎలా మారిందో తెలుసుకుందాం. మంథర చాలా తెలివైన, అందమైన యువరాణి. అలాంటి మంథరకు చిన్నతనంలోనే అనారోగ్యం సోకింది. దీంతో ఆమె దాహం తట్టుకోలేకపోయింది. ఒకరోజు మంథర దాహం తట్టుకోలేక మంథర ఒక ద్రవాన్ని తాగేసిందట. ఆ ద్రవ ప్రభావంతో మంథర శరీరంలోని భాగాలన్నీ పనిచేయడం మానేశాయట. ఆమెకు ఆమె తండ్రి ఎందరో వైద్యులను పిలిపించి రకరకాల చికిత్సలు చేయించారట. ఆ తరువాత మంథర శరీరంలో వ్యాధి అయితే నయమైంది, కాని ఆమె వెన్నెముక మాత్రం శాశ్వతంగా వంకరగా మారిపోయింది. ఆ కారణంగా ఆమె వంగిపోయి అందవికారంగా తయారైంది. ఈ కారణంతోనే మంథర వివాహం చేసుకోకుండా ఉండిపోయింది. రామాయణంలో అసలు ఎవరీ మంథర? రామాయణంలో మంథర పేరు వినని వారు ఉండరు. ఒక రకంగా మానవుడైన శ్రీరామచంద్రుడు దేవుడిగా కొలవబడుతున్నాడంటే ఈమె ఒక ముఖ్య కారణం. మంథర లేకుంటే రాముడి వనవాసం లేదు, ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ ఉండవు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన తరువాత బెంగతో దశరథ మహారాజు మరణించినా కూడా కైకేయి మాత్రం మంథరను వీడలేదు, తన వద్దే ఉంచుకుంది. అసలు అంత ప్రాధాన్యత మంథరకు కైకేయి ఎందుకు ఇచ్చింది? అసలు ఎవరీ మంథర? అంటే ముందుగా కైకేయి దశరథ మహారాజును వివాహమాడటానికి ముందు ఎవరనేది తెలుసుకోవాలి. కైకేయి అశ్వపతి చక్రవర్తి కుమార్తె. చాలా అందమైన, ధర్మ నిరతి కలిగిన యువతి మాత్రమే కాకుండా ధైర్యవంతురాలు. కైకేయి పరిచారికే మంథర. అలాగే అశ్వపతి రాజు సోదరుడు బృహదస్సుని కుమార్తె. మంథర సైతం అందమైన యువరాణి. కైకేయికి మంథర సోదరి కావడంతో మంచి స్నేహితుల్లా మెలిగేవారు. కైకేయి, మంథర ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. అలా దశరథ మహారాజుతో వివాహానంతరం కైకేయి తన పరిచారిక మంథరతో కలిసి అయోధ్యలో అడుగుపెట్టింది. కైకేయి ప్రతి పనిలోనూ మంథర కల్పించుకునేది. ప్రతి పనిలోనూ సలహాదారుగా మారిపోయింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.